ఐగుప్తు ధనం ఉంది, ఐగుప్తు భోగాలు ఉన్నాయి, ఫరో యొక్క వంశములో ఒక రాజకుమారుడు ఉండే అవకాశం ఉంది, చక్కటి రాజకుమార్తెను వివాహం చేసుకునే అవకాశం ఉంది. ఏమండి, ఇంకా ఎన్నెన్నో అవకాశాలు, ఆఫర్సులు ఉన్నాయి తనకి. కానీ వీటన్నిటిని కూడా విసర్జించి నింద, గొప్ప భాగ్యం, శ్రమ, మేలు, వినండి జాగ్రత్తగా, అనుకొని రాజు యొక్క ఆగ్రహమునకు భయపడక, రాజు చంపేస్తాడనే ఆగ్రహమునకు భయపడక అతను పొందబోయే బహుమానము యందు దృష్టి నిలిపాడట. ఇప్పుడు మన దృష్టి దేని మీద ఉంది? బహుమానం మీద. ప్రస్తుత కాలములో ఏమి తిందాం, ఎలా నిద్రపోదాం, ఎలా తప్పించుకుందాం అనే దాని మీద, దేని మీద ఒక దాని మీద ఉంటుంది.